నమస్తే. ఈరోజు జగిత్యాలలో కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ అయితే పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి సభ సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి ప్రజలకు ఏం సందేశం చేయబోతున్నారు, వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా ఉద్యమ పాటలు ఎన్నో పాడిన అన్న మధ్యలో సందీప్ అన్న గారితో మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే, జై తెలంగాణ. సో మరి ఈరోజు ఈ సభ సో ఈ సభ ఎట్లా ఉండబోతుంది? మరి ఈరోజు మీ సారథ్యంలో కావచ్చు, మీరు ఎన్నో పాటలు పాడతాం ప్రతి సభలో. సో మరి ఈ సభ గురించి ఏం చెప్తారు ఈసారి? ముఖ్యంగా జగిత్యాల సభతోటి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ కాబోతుంది. ఈరోజు జగిత్యాలలో ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నందుకు నిజానికి జీవన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు. అధికారం వైపు వెళ్ళేటువంటి నాయకుల్ని చూసినాం, కానీ అధికారం 3 సంవత్సరాల కాలం ఉన్నాక కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసి కేసీఆర్ గారు మాత్రమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే ఒక ముఖ్య ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ముఖాన ఆయన కండువాను కొట్టి ఈరోజు జీవన్ రెడ్డి గారు మరికొద్ది సేపట్లో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలోకి అడుగు పెట్టబోతున్నందుకు ఆయనకు సాదర స్వాగతం తెలియజేసుకుంటూ ఈ యొక్క సభతోటే కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి అతి కొద్ది సేపట్లో మరొక ప్రపంచం సృష్టించబోతుంది జగిత్యాల. నాడు తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత తెలంగాణ రైతుల కోసం తెలంగాణ జగిత్యాల జైత్రయాత్ర ఏ విధంగానైతే జరిగిందో, మళ్ళొకసారి కేసీఆర్ గారి పరిపాలన ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరమని జగిత్యాల జైత్రయాత్రతోటి జగిత్యాల జంగు సైరన్ ఊదబోతుంది మరికొద్ది సేపట్లో. అంటే ఒక పక్క ఇదే జిల్లాలో ముఖ్యమంత్రి గారు కూడా రైతు భరోసా రెండో విడత అని చెప్పేసి ప్రోగ్రామ్ పెడతా ఉన్నారు. సో ఒక పక్క ఈ ప్రోగ్రామ్ నడుస్తా అంటే ఈ రోజే ఇంకో ప్రోగ్రామ్ పెడతా, ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? అంటే రేవంత్ రెడ్డి వాస్తవానికి పెద్ద చిల్లరగాడు. ఆ చిల్లరగానికి తగ్గట్టే ఇక్కడ కొంతమంది చిల్లర నాయకులు తయారయ్యారు. నిజానికి రైతు బంధు వేయాలనుకుంటే సభ పెట్టాల్సిన పని లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల కాలం ఉంటే మొదటిసారి రైతు బంధు లాంచ్ చేస్తున్నాడు మాత్రమే సభ పెట్టిండు. మళ్ళీ ఎప్పుడు కూడా రైతు బంధు వేస్తున్నట్లు ఎక్కడ కూడా ఆయన సభలు పెట్టలేదు, సమావేశాలు పెట్టలేదు. కాబట్టి సభలకు పెట్టేటువంటి పైసలతోటి రైతు బంధు వేయచ్చు. కాబట్టి ఇది ఒక వృధా ఖర్చు, చిల్లర ఖర్చు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి సభని పబ్లిక్లో డైవర్ట్ చేయడం కోసమే రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు ఒక చిల్లర నాటకాన్ని. కానీ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు, కేసీఆర్ గారు రైతులకు ఏ సమయానికి ఏది కావాలి, కావాల్సినంత యూరియా ఇచ్చిండు, కావాల్సినంత రైతు బంధు ఇచ్చిండు, అవసరం ఉన్న ప్రతి సందర్భంలో రైతుకి ఏది అవసరం అది చేసిండు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన బుద్ధిని మార్చుకొని పరిపాలన మీద దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. అంటే ఈ సభలో ఎట్లాంటి పాటలు ఉండబోతుంది, ప్రజలు ఎట్లా చెందబోతా ఉన్నారు, సో ఎట్లా చేస్తారంటే ఎట్లా ఉండబోతుంది ఈ కార్యక్రమం? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశత్వ విధానాల మీద కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరుద్యోగ వ్యతిరేక విధానాలు కావచ్చు, రైతు డిక్లరేషన్ మీద కావచ్చు, మహిళా డిక్లరేషన్ మీద కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్ల మీద, ఇట్లా అన్ని విధాలుగా వాళ్ళు ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో అట్లా ప్రతి అంశాన్ని మేము తీసుకొని ఇక్కడ వేదిక మీద మా పాట ఉండబోతుంది. అంటే ఒక పక్క ప్రజాపాలన భాగంగా 6 గ్యారెంటీలు ఇచ్చాం, అన్ని పథకాలు ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో మీరు అనేక పాటలు పాడిళ్ళు, ఆ పథకాలకు సంబంధించి కావచ్చు, విఫలమైన పథకాల విషయంలో కావచ్చు, చాలా పాడిళ్ళు. సో ఏమైనా పాడదలుచుకున్నారు ఇప్పుడు? నేను భారత వేదిక మీద, అప్పుడు మీరు తీసుకోండి. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇండ్లను గూల్చే పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను గూల్చే పాలన. ఇట్లా అనేక పాటలు ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ.